తప్పు చేశానని అనుకుంటున్నావా బిగ్ బాస్కి వెళ్ళి? నో. ఏంటి సీజన్ హిట్ అవ్వలే కదా, మళ్ళీ వస్తే ఛాన్స్? అంటే ఫస్ట్ టైం నాకు తెలియదు కదా, లోపలికి వెళ్ళాక యాక్ట్ చేస్తారు జనాలని, పిచ్చిదానిలాగా నమ్మేశాను అందరినీ. కానీ నీకు దానివల్ల ఏం యూజ్? ఇప్పుడు సినిమాలకు వెళ్ళావు అనుకో, బిగ్ బాస్ ప్రొఫైల్ అని పక్కన పడేస్తున్నారు. వాళ్ళు నిజంగా ఒకరిని పెట్టుకోవాలి అని అనుకుంటే అది బిగ్ బాస్ ఫేమా, సీరియల్ ఫేమా, లేదా ఫ్రెషరా అని ఏం చూసుకోరు. రీసెంట్ ట్రెండింగ్ టాపిక్ శ్రీ సత్యలక్ష్మి లైవ్ టాపిక్, అసలు ఎంత ట్రోల్ చేశారంటే నిన్ను. అంటే శ్రీ సత్య మాట్లాడిందంటే ఒక ట్రోల్. నేను ఫస్ట్ నుంచి నేను ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తున్నా యాజ్ ఎవ్రీబడి నో, బట్ అప్పుడే చాలా అబ్యూస్ మెసేజెస్ అండ్ కమెంట్స్ వస్తున్నాయి. అది ఒక లైన్ వరకు మీరు ఎంతైనా మాట్లాడుకోండి, ఐ విల్ నాట్ కేర్. లైన్ ఎక్స్టెండ్ అయిపోయి ఫ్యామిలీని తిడుతున్నారు. నా దగ్గర ప్రూఫ్స్ నీకు చూపిస్తాను. ఎన్ని చెత్త కమెంట్లు అంటే అది చెత్త కమెంట్లు. నా అబ్యూస్ తీసుకోలేకపోతున్నాను, అందుకే కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నాను. మిమ్మల్ని కళ్యాణ్ కూడా అలా అన్ఫాలో కొట్టినట్టున్నాడు. ఫాలో అన్ఫాలో ఇవన్నీ నిబ్బి పనులు. ఆల్రెడీ సూపర్ జోడీ విన్నర్ అయ్యావు కదా, ఇది విన్నర్ అవుతానని అనుకుంటున్నావు బీబీ జోడీ? ఎందుకంటే కొరియోగ్రాఫర్స్ ఉన్నారు, మాస్టర్స్ ఉన్నారు. ఒక ఆర్టిస్ట్తో చేయడం వేరు, ఒక కొరియోగ్రాఫర్తో చేయడం వేరు. చాలా చాలా టఫ్. నేను చేశాను కాబట్టి నాకు తెలుసు. బీబీ జోడీ పాయింట్స్ ప్రకారంగా వెళ్తుంది, కంటెస్టెంట్ పాయింట్స్ ఇచ్చే ప్రకారంగా పోతుంది. ఇందులో ఒకరిని దించడానికి ఇంకా పాయింట్స్ ఇవ్వడం అలాంటివి జరుగుతాయి. మాకే జరిగింది. నైని పవని వాళ్ళ యాక్ట్లో అయితే నైని పవని పడిపోయింది, సాయి శ్రీనివాస్ మర్చిపోయాడు. ఇవన్నీ చూసినా కూడా మేము 8 ఇచ్చాం. మా థర్డ్ పర్ఫార్మెన్స్ ఫస్ట్ ఎపిసోడ్లోనే 6. దేనికి అంటే ఎనర్జీ, అర్జున్ కళ్యాణ్ ఎక్స్ప్రెషన్స్ లేవని ఇచ్చింది. కొన్నిసార్లు వీళ్ళ జడ్జిమెంట్ బీబీ జోడీలో చూసుకుంటున్నట్లయితే ఫేవరెటిజం, లైక్ ఈ కంటెస్టెంట్ నచ్చితే వాళ్ళకి బాగా చెప్పుకుంటారు, పొగుడుతూ ఉంటారు. వేరే కంటెస్టెంట్ రాగానే కొంచెం ఇక ఆబ్వియస్లీ అనిపిస్తుంది, మాకు అనిపిస్తుంది. అమర్ విషయంలో అమర్కి చెయ్యి బాగపోయినా ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు? ఒక హ్యాండ్ జేబులో పెట్టుకుంటున్నాడు, కానీ అది ఎన్ని రోజులు అంటే ప్రతి డాన్స్ ఫామ్ కి అది సెట్ అవ్వదు కదా. అంటే క్లాప్స్ కొట్టినప్పుడు బాగా, క్లాప్స్ కొట్టినప్పుడు బాగానే ఉంటున్నాడు, నార్మల్గా ఉన్నా, చేసినప్పుడు కదుపుతున్నాడు. కానీ అసలు నువ్వు అర్జున్ ఏంటబ్బా జనాలకు అర్థం కాదు. ఏం లేదు, తిట్టుకుంటారు, మళ్ళీ మీరే కలుస్తారు. ఫర్ మీ నేను చేసే వర్క్ ఇస్ ఇంపార్టెంట్. అది అర్జున్ అన్న కానీ ఎవరైనా కానీ, నాకు ఫస్ట్ నుంచి అదే వర్కే, ఫ్రెండ్షిప్. సత్య ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? అంటే దాని మీద అసలు థాట్ రావట్లా. ఫస్ట్ సెటిల్ అవ్వాలా, ఇది ఉంటే అన్నీ ఉంటాయి. ఇది సంపాదించలేదు, ఒంటి కోట్లు వస్తాయి అనుకుంటున్నావు ఏంటి? నేను కొనుక్కునే బట్టలు తెలుసా, నవ్వుతారు అందరూ. నేను వేసుకునే చుడిదార్ మీషో వీటిలో పెట్టుకుంటా తెలుసా, 400-500 రూపీస్ చుడిదార్లు వేసుకుంటా. కాదు, నీకు ఈ తెలుపు ఫ్యాంటసీ ఏదో ఉందంట? నాకు చిన్నప్పుడు ఉండేది. కొంచెం నల్లగా ఉన్న పక్కన కూర్చొని వచ్చేదాన్ని కాదు, ఈ నన్ను నల్లగా ఉన్న పక్కకు పోనేది. భయం, వాళ్ళ కలర్ నాకు అంటుకుంటే. సత్యకి నెగిటివ్ కామెంట్స్ రావడానికి కారణం ఏంటి? పిఆర్ అంటే సపరేట్ ఎవరైనా పెట్టించడం అదా? ఈ మధ్యకాలంలో అయితే ఎవరికి డబ్బులు ఇచ్చి పెట్టించారో కూడా నాకు తెలుసు. ఒక 2-3 ప్రాజెక్ట్స్ ఒక పర్సన్తో చేస్తే ఎఫైర్ ఉంది అని చెప్తారు. శివాజీ గారు మాటలకి నీ రియాక్షన్ ఏంటబ్బా? ఎవ్రీబడి హ్యాస్ ఒపీనియన్. ఇప్పుడు ఒకరిని ఇలాగ డ్రెస్ చేసుకొని చెప్పాల్సిన అవసరం లేదు, ఒకరిని ఇలా డ్రెస్ చేసుకోవద్దు చెప్పాల్సిన అవసరం. నీకు నచ్చుతుంది అలాగో ఎవరైనా అబ్బాయి వచ్చిన వీళ్ళకి డ్రెస్? నేను ఎవరైనా నాకు చెప్తే నేను తీసుకుంటాను, కానీ నేను ఏం చేయాలో చేస్తాను. డ్రెస్సింగ్ మీద కామెంట్ చేస్తే నీకు ఓకేనా? ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంది అనుకున్నప్పుడు నువ్వు చీర కట్టుకున్న అబ్యూస్ చేసే వాళ్ళు ఉంటారు, పొట్టి బట్టలు వేసుకున్న అబ్యూస్ చేసే వాళ్ళు ఉంటారు. ఇట్ డిపెండ్స్ ఆన్ పీపుల్స్ మైండ్ సెట్. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడరీ మీడియా. ఈరోజు నా ముందున్న గెస్ట్ శ్రీ సత్య. రీసెంట్ టైమ్స్లో బీబీ జోడీ చేస్తుంది అర్జున్ కళ్యాణ్తో. ఆ బీబీ జోడీ విశేషాలు అండ్ తన జర్నీ గురించి ఈ మధ్య కాలంలో ఏమైందంటే, నేను ఇంటర్వ్యూ చేసి కూడా ఒక 1.5 year అయిపోయింది కదా. ఏం జరిగింది, ఎలా నడుస్తుంది, ఏం చేస్తుంది, ఏం ప్లానింగ్ చేసుకుంటుంది, ఈ అన్ని విషయాలు పైన మాట్లాడుకుని మనకు తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ సత్య, ఎలా ఉన్నా? హాయ్ శివ, బాగున్నా. చాలా బాగున్నాను యాక్చువల్లీ. మళ్ళీ చెప్పుంటే రెడీ అయ్యి వచ్చేదాన్ని కదా, నువ్వు సడన్ గా వచ్చేసి కెమెరా పెట్టేసి మొత్తం చూడెట్లున్నాను. లేదు, ఇలా అయినా బాగానే ఉంది. ఎలా ఉన్నా బాగుంటుంది అంటే. థ్యాంక్ యూ. నేర్చేసుకున్నావు అసలు? లేదు, వచ్చినవే 2 ముక్కలు, దానికి మించి ఏమైనా అడిగితే నాకు కాదు. అది పోదా పిచ్చి, కొరియన్ పిచ్చి ఎందుకు? అప్పుడు రియాలిటీ అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూపిస్తున్నారు. మాకు ఈ డెల్యూషన్ లో బతకడం హ్యాపీ. రియాలిటీలోకి వెళ్ళి కొత్త వాళ్ళని ఎందుకు తెచ్చుకోవడం, వేరే వాళ్ళు నచ్చుకుండడానికి. ఈ రియాలిటీ కాకుండా ఈ డెల్యూషన్ లో బతికేస్తే పోలే. అర్థం కాలే. యూజువలీ ఆ రియాలిటీని ఎస్కేప్ అవ్వడానికి డెల్యూషన్ లో బతుకుతున్నాం. ఓకే, యా,
రియాలిటీ ఎట్లున్నా పోనీయండి, అది నిజంగా వస్తారేంటి నా దగ్గరికి కొరియన్ స్టార్ కదా. అంటే ఈ రియాలిటీ నీకు నచ్చట్లేదు అంటున్నావు. నో, ఎందుకు? ఏం ఎఫెక్ట్ అయ్యావు? ఏం లేదు, ఇంట్రెస్ట్ లేదు అంతే. అదే ఎందుకు? ఒక కారణం ఉంటుంది, ఒక రీజన్ ఉంటుంది. ఇప్పుడు ఇష్టం ఉన్నదంటే ఏవో కొన్ని కొన్ని కారణాలు ఏదైనా చెప్పొచ్చు, చాలా ఉంటాయి. కానీ ఇష్టం లేదంటే ఒక బలమైన కారణం ఉంటుంది, అది ఏంటి అని. ఇష్టం ఉండడానికి కారణాలు ఎట్లా ఉండవు, ఇష్టం లేకపోవడానికి కూడా కారణాలు ఉండవు. ఉంటాయి, బోల్డ్ ఉంటాయి. ఏమో ఆ భయం అదొకటి. ఎందుకులే, ఆల్రెడీ చాలా హెడ్ఏక్స్ ఉన్నాయి, కొత్త హెడ్ఏక్ ఎందుకని. అంతేనా? అంతే. తీర్చావా లిప్స్? ఎప్పుడో. న్యాచురల్ అండి, న్యాచురల్. ఇప్పుడు మళ్ళీ చిన్నగా అయిపోయావు. ఒరిజినల్ ఫేస్ ఇది. ఏ సినిమాలు ట్రై చేయట్లేదా మరి? చేస్తున్నా సినిమా చేస్తున్నావా? వావ్, కంగ్రాచులేషన్స్. కాదు, యాక్చువల్లీ శ్రీ సత్య సడన్గా ఎలా ఫ్రేమ్లోకి వస్తావు, ఒక షో సడన్గా మాయమైపోతావు, మళ్ళీ ఎక్కడో ఇన్స్టాగ్రామ్లోనే ఎక్కడో ఏదో ఒక టూర్లోనే కనపడతావు, లేకపోతే లేదు. అసలు ఒక ప్లానింగ్ ప్రకారంగా వెళ్తున్నావా నీ జర్నీని ఇండస్ట్రీ? ఎందుకు? ఏం నచ్చితే అది చేస్తా, వచ్చిన ప్రతిదీ చేయను అలా అని చెప్పి చేయకుండా కూడా ఉండను. సో వచ్చిన వాటిలో ఫిల్టర్ చేసుకొని నాకు ఏం నచ్చుతుందో అది మాత్రమే చేస్తాను. అందుకే అప్పుడప్పుడు అలా వచ్చి అలా అయిపోతుంది. బీబీ జోడీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? డాన్స్ షో చేసి నేను కూడా ఒక 1.5 year అవుతుంది కదా. అవును, సూపర్ జోడీ చేసావు. మళ్ళీ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. తినడం ఆపితే ఆటోమేటిక్గా తగ్గిపోద్ది. లేదు అది ఆపు, అది అవ్వదమ్మా. సినిమాల సైడు నార్మల్గా చాలామంది ఇప్పుడు ఎక్కువ మంది ఆర్టిస్టులు అయిపోతున్నారు, ఎక్కువ మంది ఇది వస్తున్నారు. కొంచెం నీకు ఇబ్బంది అవ్వట్లేదు వాటి వల్ల? ఏమంటున్నారు, ఏమవుతుంది నీకు ప్రాబ్లం? ఏమవుతుందంటే ఇది అందరికీ అవుతుందో లేదో నాకు తెలియదు, బట్ టెలివిజన్లో చేస్తే చాలా మంది దేర్ నాట్, ఐ మీన్ వద్దు టెలివిజన్లో ఉంది అమ్మాయి, సో అది కొంచెం ఇబ్బంది అవుతుంది. అంతేనా? లేకపోతే సీరియల్స్ చేసావు కదా బిఫోర్? సీరియల్స్ నేను మానేసి 3.5-4 years అవుతుంది. ఆల్మోస్ట్ మోర్ దెన్ 3.5-4 years. బట్ ఇది వరకు నాకు ఇది ఒక రీజన్ చెప్పేవాళ్ళు సీరియల్స్ అని చెప్పి. ఇప్పుడు నేను చేసి చాలా ఇయర్స్ అవుతుంది కాబట్టి సీరియల్స్ అని చెప్పట్లేదు, కానీ టెలివిజన్ అని చెప్తున్నాను. టెలివిజన్ అని చెప్తాను అంటే నీకు యాక్చువల్లీ అభిమానులు ఎక్కువ టెలివిజన్ అభిమానులు అయితే ఏముంది, సినిమా అభిమానులు అయితే ఏముంది, ఏదైనా అభిమానులే కదా. అది ఓన్లీ చెప్పుకోవడానికి ఒక రీజన్ అయినా అనిపించలేదా నీకు ఎప్పుడు? అనుకుంటా, అంటే డైరెక్ట్ గా నో చెప్పలేక అట్లా చెప్తున్నారేమో తెలీదు. బట్ వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళు కరెక్ట్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఎవరైనా ఫ్రెష్ ఫేస్ చూడాలనుకుంటున్నారు. మేమేంటి టెలివిజన్ ఆడియన్స్ తో ఆల్రెడీ మేము కనెక్ట్ అయిపోయి ఉన్నాము. స్క్రీన్ మీద చూసేటప్పటికి ఆ ఫ్రెష్నెస్ ఉండదేమో అని చెప్పి వాళ్ళ సైడ్ నుంచి కూడా కరెక్ట్ ఏంటి. బట్ టెలివిజన్ వదలలేను, బికాస్ అసలు నా లైఫ్ స్టార్ట్ అయింది టెలివిజన్ నుంచి. సో దిస్ విల్ ఆల్వేస్ బీ మై ఫర్ ఎవర్. ఓకే, సీరియల్స్ ఎందుకు వెళ్ళాలని అనిపించలేదు? వెళ్తా ఒక 2-3 years తర్వాత వెళ్తా. కానీ నాకు ఫేస్లో ఇక్కడ ఏమైనా చేయించుకున్నావా? ఏం లేదు, ఇది నా ఒరిజినల్ ఫేస్. అంతేనా? ఇది చేయించలే కదా, ఇలా షార్ప్గా వచ్చింది. అప్పుడు కావాలంటే నువ్వు 1.5 year బ్యాక్ తీసుకుని చూడు, ఆ ఫేస్ ఈ ఫేస్ చూడు, ఈ ఫేస్ ఇది నా ఒరిజినల్ ఫేస్. ఓకే, సూపర్. రీసెంట్ ఒక ట్రెండింగ్ టాపిక్ శ్రీ సత్య యష్మి లైవ్ టాపిక్. ఫుల్గా అసలు ఎంత ట్రోల్ చేశారంటే నిన్ను. అంటే శ్రీ సత్య మాట్లాడిందంటే అది ఒక ట్రోల్. అసలు బేసిక్గా జనాలు ఏమైపోయిందంటే నేను ఏం మాట్లాడాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నవ్వా. నా నవ్వులో అంత అర్థం ఉండిందని చెప్పి నాకు కూడా తెలియదు. అసలు టాపిక్ ఎందుకు వచ్చింది? యూజువల్గా నేను ఫస్ట్ నుంచి నేను ఇమాన్యుయల్ సపోర్ట్ చేస్తున్నా, యాజ్ ఎవ్రీబడి నో. బట్ అప్పుడే చాలా అబ్యూస్ మెసేజెస్ అండ్ కమెంట్స్ వస్తున్నాయి. ఎంత అబ్యూస్ అంటే సర్లే లైట్లే, పిఆర్లు ఉంటారు కదా, పెయిడ్ కమెంట్స్ అని వదిలేసా నేను. తర్వాత కొంచెం ఎక్స్టెండ్ అయినప్పుడు నేను యష్మి ఒక వీడియో చేయడం జరిగింది స్కూల్లో. ఊరికి అందరూ, నేనని కాదు చాలా మంది చేశారు అది. బట్ మేమంతా వైరల్ అవుతాం అని మాకు తెలియదు. అది అయిన తర్వాత మళ్ళీ అయిపోయింది. అది అబ్యూస్ ఎక్కువైపోతుంది. శ్రీజ రీఎంట్రీ అప్పుడు నాకు తన రీఎంట్రీ నచ్చింది. తన దాని కింద కమెంట్ పెట్టా, ఫైర్ సింబల్, దానికి తిట్టారు. ఇంకా ప్రతిదాన్ని తిడుతుంటే అది ఒక లైన్ వరకు మీరు ఎంతైనా మాట్లాడుకోండి, ఐ విల్ నాట్ కేర్. లైన్ ఎక్స్టెండ్ అయిపోయి ఫ్యామిలీని తిడుతున్నారు, అంతెందుకు? ఇఫ్ వాళ్ళు నీకు డబ్బులు పే చేస్తుంటే ఎంత చేస్తారో అంతే చేయండి. బట్ ఎక్స్టెండ్కి వెళ్ళిపోతే మేము ఎందుకు ఊరుకుంటాము? ఆ రోజు లైవ్కి రావడానికి కారణం కూడా నా దగ్గర ప్రూఫ్స్ నీకు చూపిస్తాను. అసలు ఎన్ని చెత్త కమెంట్లు అంటే అన్ని చెత్త కమెంట్లు, దానికి లైవ్కి వచ్చాం. ఓకే. అండ్ లైవ్ మొత్తం కొంతమంది ఏం చేశారంటే ఓన్లీ ఆ బిట్ వరకే కట్ చేసి ముందర వెనక మళ్ళీ కట్ చేస్తారు. ఆ లైవ్ వీడియో అంతా ఉంది. కంప్లైంట్ చేసాము, ఎఫ్ఐఆర్ అయింది, అన్నీ అయినాయి.
ఓకే దాన్ని ఎక్స్పెక్టెడ్ గా మాట్లాడాల్సి వచ్చింది అంతేగాని తనుజ అసలు లైవ్ వచ్చింది ఆన్లైన్ అబ్యూస్ గురించి అదే. మాట్లాడడానికి. మీరు పిఆర్ గా చేస్తున్నప్పుడు మీ పిఆర్ వర్క్ మీరు చేసుకోండి, చాలా ఎక్స్టెండ్ అయిపోతున్నారు. మేము ఆ లైవ్ లో కూడా చెప్పాము, నేను క్లియర్ గా చెప్పా, నేను ఇమాన్యుయల్ సపోర్ట్ చేసుకున్నా, తనకి మనము వెనక్కి వెళ్ళిపెడతాను ఆబ్వియస్లీ అప్పటికే 2 days ఫినాలే ముందు వెనక్కి వెళ్ళిపోయాడు. వి ఫెయిల్ టు సపోర్ట్ అండ్ ఎంటర్టైనర్. నేను ఆ అబ్యూస్ తీసుకోలేకపోతున్నాను, అందుకే కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పాను. ఓకే క్లియర్గా మెన్షన్ చేశా. మిమ్మల్ని కళ్యాణ్ పడాలా అన్ఫాలో కొట్టినట్టున్నాడు. సి ఇట్ ఇస్ అప్ టు దెమ్, ఫాలో అన్ఫాలో ఇవన్నీ నిబ్బి పనులు. ఇన్స్టాగ్రామ్ ఫాలో చేస్తే ఏంటి, అన్ఫాలో చేస్తే ఏంటి. కానీ ఫాలో అయ్యారు కదా, ఎందుకు సడన్ గా మరి తనకేమైంది? సి ఎవ్రీబడి హ్యాస్ ద పర్సనల్ ఒపీనియన్ ఆర్ పర్సనల్ ఇంట్రెస్ట్. నాకు అసలు తను ఎవరో తెలియదు, నేను అసలు ఎప్పుడు బయట కూడా చూడలేదు. నాకు అక్కడ ఉన్న వాళ్ళలో డిజర్వింగ్ కొంచెం తను అనిపించాడు కాబట్టి నేను అప్పుడు కూడా మీకు ఎవరికి నచ్చితే ఓటేయండి, మేము మాత్రం కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నాం. మేము వృద్ధలా వీళ్ళకే ఓటేయండి అని మేము వృద్ధలా లైవ్. ఫ్యామిలీ టాపిక్ వచ్చింది, అమ్మగారు ఎలా ఉన్నారు, బాగున్నారా, అంత హ్యాపీగా, డాడీ అంతా అందరు బాగున్నారా? జిమ్కి వెళ్తున్నావా, ఫిట్నెస్ ఏమన్నా? అంటే ఇందాక వెయిట్ లాస్ అన్నావు కదా, డాన్స్ వల్ల ఆల్రెడీ సూపర్ జోడీ విన్నర్ అయ్యావు కదా, ఇప్పుడు ఇది విన్నర్ అవుతానని అనుకుంటున్నావు బీబీ జోడీ? ఎందుకంటే కొరియోగ్రాఫర్స్ ఉన్నారు, మాస్టర్స్ ఉన్నారు. అమర్దీప్ ఆల్రెడీ నీతోనే డాన్స్ విన్నర్, నైనిక డాన్స్, మానస్ ఉన్నాడు, సృష్టి డాన్స్. డాన్సెస్ తో ఇచ్చడం ఏం నీకు ఇష్యూ ఉండట్లేదా? అడిగి ఇష్యూ చేయలేదా? నేను వేరే షో చేసినప్పుడు నేను సంకేత్తో చేసా, అది ఎంత కష్టం. ఒక ఆర్టిస్ట్ తో చేయడం వేరు, ఒక కొరియోగ్రాఫర్ తో చేయడం వేరు, చాలా కష్టం. ఇప్పుడు మనం ఆర్టిస్ట్ తో చేయడం కన్నా కొరియోగ్రాఫర్ తో ఇంకా 2 times ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి. అందరికి కొరియోగ్రాఫర్ ఇచ్చారు ఈజీ అనుకుంటారు, కానీ అదే ఇంకా చాలా టఫ్, చాలా టఫ్. నేను చేశాను కాబట్టి నాకు తెలుసు. జడ్జెస్ ఎలా ఉన్నారు, ఓకేనా మీకు అందరికి? కానీ బీబీ జోడీ 1 కన్నా బీబీ జోడీ 2 చాలా స్ట్రిక్ట్ ఉన్నారు జడ్జెస్. అన్ని పిన్ టు పిన్ చూస్తున్నారు, పిన్ టు పిన్. అవును, శేఖర్ మాస్టర్ గురించి తెలిసిందే, ఆయన పిన్ టు పిన్ ఫస్ట్ నుంచి చూస్తారు. నేను సదా గారి నుంచి శ్రీదేవి గారి నుంచి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, పిన్ టు పిన్ చూస్తారండి. శ్రీదేవి గారితో ఆల్రెడీ చేశాను. ఆ ప్రాబ్లం ఏంటంటే సూపర్ జోడీలో ఉన్న సత్యాన్ని చూసి ఇక్కడ ఫస్ట్ టైం మనం మొత్తం మాస్ బీట్ చేయం కదా, ఇట్లా వెళ్తాం కదా. స్టార్టింగ్ మేము ఒక స్లో సాంగ్ చేసామా, ఇది మీ లెవెల్ కాదు అని చెప్పి మొత్తం లీస్ట్ లో పడేసారు మమ్మల్ని. అవునా? లీస్ట్ వచ్చాం మేము. అసలు సత్య మాస్టర్ తో సంకేత్తో చేసింది. నా పేరు కూడా ఇంపార్టెంటే కదా, తను కూడా అంత చేయాలి కదా. నేను ఒక్కదాన్ని చేస్తే అవ్వదు, అది ఇంకా మైనస్ మార్క్స్ వేసేస్తారు. అర్జున్ అసలు ఎనర్జీ కనబడట్లేదని. సో నేను అర్జున్ కి మ్యాచ్ అయ్యేలా చేస్తున్నాను, కానీ అదంత గ్రాండ్ కనిపించట్లేదు. అసలు నువ్వు అర్జున్ ఏంటబ్బా, జనాలకు అర్థం కాదు. ఏం లేదు, తిట్టుకుంటారు, మళ్ళీ మీరే కలుస్తారు, మీరు వీడియోస్ చేసుకుంటారు. ఒక్కొక్కసారి కనే కనిపించారు ఫ్రేమ్ లో, ఒకసారి అయితే జోడీగా చేసేస్తారు. ఇదే కదా ఫస్ట్, ఇదే జోడీ, ఫస్ట్ జోడీ కదా. ఎందుకు యాక్సెప్ట్ చేయడం? ఇట్ ఈస్ ఆల్ అబౌట్ నాకు ఇప్పుడు నాకు కొంచెం ఫ్రీ టైం ఉంది కదా అని చెప్పి నాకు డాన్స్, ఐ స్టార్టెడ్ లైకింగ్ డాన్స్ సో మచ్. సో సరే ఒప్పుకుందాము అని అనుకున్నా. ఫస్ట్ నా పేరు ఎవరైనా కానీ ఫర్ మీ, నేను చేసే వర్క్ ఇస్ ఇంపార్టెంట్. అది అర్జున్ అన్న కానీ ఎవరైనా కానీ, నాకు ఫస్ట్ నుంచి అదే వర్కే, ఫ్రెండ్షిపే. సో నాకు వర్క్ విషయం వచ్చేటప్పటికి నేను విల్ బి వెరీ వెరీ స్ట్రిక్ట్. సో అర్జున్ డాన్స్ వచ్చే వాళ్ళని ఇవ్వండి చాలన్నా, డాన్స్ రాని వాళ్ళని వద్దు, డాన్స్ వచ్చే వాళ్ళని ఇవ్వండి అంటే, లేదు మీ ఇద్దరిని అనుకుంటున్నాం అన్న, కానీ నాకేం ప్రాబ్లం లేదు. ఓకే, మీ ప్రాబ్లం లేక ఇష్టంతోనే చేస్తున్నాం. ఎవరిని ఫోర్స్ఫుల్ గా చేయరు. అంటే మేము సత్య అనగానే బిగ్ బాస్ జోడీ కాబట్టి, బీబీ జోడీ కాబట్టి, బిగ్ బాస్లోని ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా మనకు జోడీగా వస్తే బాగుంటుంది, అంటే వీళ్ళతో చేస్తే జోడీ బాగుంటుంది కదా అని అనుకుంటారు కదా, ఆ టైప్లో. కానీ ఆల్రెడీ బిగ్ బాస్లో మా ఇద్దరు పేర్ ఉంది కాబట్టి నాకు వేరే వాళ్ళని జోడీగా సెట్ చేయరు అర్జున్ ఉంటే. ఎందుకంటే బీబీ అన్నప్పుడు వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే నేను మధ్యలో వచ్చా, ఫినాలే తర్వాత వచ్చా. బిగ్ బాస్ ముందరే అర్జున్ లాంచ్ అయిపోయాడు కాబట్టి నన్ను ఇవ్వలేదు అనుకుంటే, లేదంటే అప్పుడే ఇచ్చి ఉండేవాళ్ళు నా అర్జున్కి. సో ఈసారి కుదిరింది అట్లా బీబీ జోడీ 2లో. సత్య ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? చేతులు జోబులో పెట్టుకొని వెళ్ళిపోతా. అసలు ఆలోచన ఇంట్లో ఫోర్స్ చేయట్లేదు, మమ్మీకి బాగాలేదు చేసుకోవాలి, వదిలేసారు. ఇంకా వదిలేసారా? నీకు నచ్చితే ఎవరైనా చెప్పు, మేము చేస్తాము, లేదంటే చెప్పు. మరి నచ్చాలి కదా, నేను చెప్పు. నచ్చలేయో అంటే దాని మీద అసలు థాట్ రావట్లా. ఫస్ట్ సెటిల్ అవ్వాలా, ఇది ఉంటే అన్నీ ఉంటాయి. హార్ష్ ట్రూత్, ఇది సంపాదించలే ఒంటి కోట్లు వస్తాయి అనుకుంటున్నావు ఏంటి? బయట అందరూ కోట్లు వస్తాయి అంటున్నా, కానీ బెబ్బే అంటే శ్రీజత్య మెయింటెనెన్స్ చూస్తే అంతే ఉంది అనుకుంటున్నా. మెయింటెనెన్స్ చేయండి.
అంటే ఫేస్కి కదండి, ఏముంది, కనిపించేటప్పుడు మంచి ఫుడ్ పెడతా అంతే. ఆ. నేను కొనుక్కునే బట్టలు తెలుసా, ఉమ్, నవ్వుతారు అందరూ. ఉమ్. నేను వేసుకునే చుడిదార్ మీషో వీటిలో పెట్టుకుంటా తెలుసా, 400-500 రూపీస్ చుడిదార్లు వేసుకుంటా. సో మనం వేసుకునే బట్టల్లో కాదు, ఎవడు వేసుకుంటా అనేది ఇంపార్టెంట్. ఎంత కాస్ట్లీ చేసినా అది కాదు, మన ఫేస్ వాల్యూ ఫేస్ కూడా వాల్యూ. అన్ని ఫేస్ వాల్యూ ఉందన్న. లేదు, నేను నిజంగా నేను బట్టలు కూడా నాకు ఎక్కువ డబ్బులు పెట్టాలంటే బట్టలకి మనసు రాదబ్బా, నేను కొనలేను. నేను ఫస్ట్ ప్రైస్ ట్యాగ్ చూసి అయ్యయ్యో ఇంత ఎందుకు అవసరమా అని వెళ్ళిపోతా. జుడియో చేస్తావు షాపింగ్? జూడియోనా, మీషోలోనే చేస్తా, జూడియోలో చేయనా? అంతేలే, చేస్తాను. నేను వేసుకున్న చీరలు అవన్నీ ఏ ఆన్లైన్లో 1000 బిలోనే ఉంటాయి నాకు. అంజలి ఎక్కువ కొలాబరేషన్ కాదా? షూటింగ్స్కి అంజలి వస్తుంది, లేదా వేరే డిజైనర్స్ కొలాబ్ ఇస్తారు. కాదు, నీకు ఈ తెలుపు ఫ్యాంటసీ ఏదో ఉందంట, నీకున్నదే కాక పిల్లలకు కూడా నేర్పిస్తావు అంట, చిన్నపిల్లలకి. తెలుపు ఫ్యాంటసీ అంటే వైట్గా ఉన్న, బ్రైట్గా, తెల్లగా ఉన్న వాళ్ళు. నాకు చిన్నప్పుడు ఉండేది. తెల్లగా ఉన్న సారీ నన్ను ఏమనుకోద్దు, కొంచెం నల్లగా ఉన్న వాళ్ళు నా పక్కన కూర్చొని వచ్చేదాన్ని కదా, నన్ను నల్లగా ఉన్న పక్కకు పోనేదాన్ని చిన్నప్పుడు. ఓకే, భయం అంటే వాళ్ళ కలర్ నాకు అంటుకుపోద్ది చిన్నప్పుడు. ఐ వాజ్ LKG UKG ఆ టైంలో. ఇప్పుడు కానీ ఇప్పుడు మరీ తెల్లగా ఉంటే నాకు నచ్చట్లేదు. నచ్చట్లేదు. మరి కొరియన్ అందరు తెల్లగా. చెప్పాను కదా, ఇట్స్ జస్ట్ డెల్యూషన్. వాళ్ళు ఎట్లనో రారు కాబట్టి కొరియన్ 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 అంటున్నాను. కానీ తదాస్ దేవతలు ఎవడో కానీ పంపించిస్తే ఓకే. ఉన్నారు కదా ఒక రూపాయి, మీ ఫ్రెండ్. నా ఫ్రెండ్ మాత్రమే. అదే మరి నేను అదే అన్న, ఫ్రెండే అన్నా. ఫ్రెండ్, నీ ఫ్రెండ్ ఉన్నాడు కదా ఆల్రెడీ, కొరియన్ ఫ్రెండ్. అవును, మనవాడు మొత్తం ఇన్ఫ్లుయెన్సర్లు అందరికీ ఫ్రెండే కదా. నేను అందరికి పరిచయం చేసేస్తా. బాలీవుడ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఫ్రెండే, ఏదో పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ ఫాలో అవుతుంటాడు, లైవ్లోకి వెళ్తూ ఉంటాడు. నీ వల్ల నేను కూడా ఫాలో అయ్యాను ఆయన. మొన్నే కలిసా ఢిల్లీలో. ఏమంటున్నాడు? ఏమనలేదు, వెళ్ళిపోతున్నాడు కొరియా. అవునా, నీ డ్యాన్స్ చూడు, రమ్మనొచ్చు కదా. మేము యాక్చువల్లీ ఇక్కడ ఒక చాయ్ షాట్స్కి అడిగి ఉండే మీ ఇద్దరు చేస్తారని. తను కొరియన్స్ టికెట్ వేయించుకుంటా అంటే వేసుకుంటూ వచ్చి చేస్తాడు అన్న. డ్యాన్స్ షోలు అనేది చాలా డిఫికల్ట్. దెబ్బలు తగలడం కానీ, ఇవి తగ్గడం చాలా ఫుల్ డ్రైన్ అయిపోతుంది. అలాంటి ఇష్యూస్ ఏమైనా అవుతున్నాయా, ఇబ్బంది పడుతున్నావా? అవుతున్నాయా అన్న, ఇంకా ప్రెసెంట్ ఇప్పుడు స్టార్టింగే కాబట్టి. లాస్ట్ షో చేసినప్పుడు ఇదే హాల్లో నా ఫేస్ మొత్తం ఇక్కడ నుంచి సంకేత చేస్తున్నప్పుడు ఇక్కడ నుంచి కిందకి పడితే నా ఫేస్ ఇట్లా అయ్యి ల్యాప్టాప్ లాగా నా బాడీ అటు వెళ్ళి ఇటు వచ్చింది. బౌన్స్ ఫినాలేకి 4-5 డేస్ ముందు 3 వీక్స్ బెడ్ రెస్ట్ ఉన్నారు, ఇంజెక్షన్స్ చేయించుకొని ఖచ్చితంగా వచ్చారు. ఇప్పుడు ఓకే. ప్రెసెంట్ ఇప్పటివరకు అయితే ఏం పడలేదు, ఫ్యూచర్లో పడతా ఫర్ షూర్. అంత హెవీగా ఏమి ఉండట్లేదు కదా ఇప్పుడు. అంటే ఫస్ట్ 2 ఎపిసోడ్స్ అంత హెవీగా చేయాల. ఫస్ట్ లవ్ సాంగ్ చేసాం, తర్వాత ఒక ప్రెగ్నెన్సీ యాక్ట్ చేసాం, దాంట్లో ఏం పెద్దగా లేదు. ఇప్పుడు ఒకటి అమ్మవారి థీమ్ చేస్తున్నాము, దాంట్లో హెవీ డాన్స్ ఉంది. అండ్ ఇప్పుడు పుష్పాది కూడా ఫుల్ హెవీ. బీబీ జోడి నార్మల్గా పాయింట్స్ ప్రకారంగా వెళ్తుంది, కంటెస్టెంట్లు పాయింట్స్ ఇచ్చే ప్రకారంగా పోతుంది. అంటే ఇందులో ఒకరిని దించడానికి ఇంకా పాయింట్స్ ఇవ్వడం అలాంటివి జరుగుతాయి. జరిగింది, చెప్తాను, ఆన్ చేసుకో. చెప్పు. మాకే జరిగింది. ఫస్ట్ యాక్ట్లో యూజువలీ ఫస్ట్ ఎపిసోడ్స్లో మనం ఏంటి, సర్లే ఎంత తప్పులు చేసినా కూడా ఫస్ట్ ఎపిసోడ్ కదా అని వదిలేస్తాం కదా. నైని పవని వాళ్ళ యాక్ట్లో అయితే నైని పవని పడిపోయింది, సాయి శ్రీనివాస్ మర్చిపోయాడు. ఇవన్నీ చూసినా కూడా మేము మీట్ ఇచ్చాం. సర్లే ఫస్ట్ కదా, ఫస్ట్ ఎపిసోడ్లో అంత హెవీ కాంపిటీషన్ ఎందుకు లేని ఊరు ఇచ్చాం. మా థర్డ్ పర్ఫార్మెన్స్ మాకు 6 ఇచ్చింది. ఫస్ట్ ఎపిసోడ్లోనే 6. దేనికి అంటే ఎనర్జీ, అర్జున్ కళ్యాణ్ ఎక్స్ప్రెషన్స్ లేవని ఇచ్చింది. మళ్ళీ యాక్ట్ చాలా నీట్గా ఉంది, క్యూట్గా ఉంది, క్లీన్గా ఉంది, ఒక్క ఫంబుల్ అవ్వలా 6 ఇచ్చింది. స్ట్రాటజీ. జడ్జెస్ ఏమన్నా? జడ్జెస్ కూడా మాకు ఎక్కువ ఇచ్చారు. అంటే వాళ్ళకి ఒక ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు అర్జున్ కళ్యాణ్ బీబీ జోడీ 1లో టాప్ 3, నేను బీబీ జోడీలో టాప్ 4, సూపర్ జోడీలో గెలిచే శ్రీదేవి గారు దగ్గర నుంచి చూశారు. వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ ఉండిపోయి ఫస్ట్ మేము స్లో సాంగ్ చేసామని చెప్పి ఇది మీ లెవెల్ కాదు, వి నో వాట్ యువర్ లెవెల్ ఇస్ అని చెప్పి మార్క్స్ తగ్గిస్తారు. ఆ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, నీట్ ఉంది, క్యూట్ ఉంది, అసలు ఒక్క మిస్టేక్ చేయలేదు, ఏం చేయలేదు. జస్ట్ ఎనర్జీ డ్రాప్. అర్జున్ అసలు కంప్లీట్ ఎనర్జీ డ్రాప్ అయింది. బట్ ఎనర్జీ డ్రాప్ అయ్యింది దాని పాయింట్తో పోల్చుకుంటే వేరే వాళ్ళు ఫంబుల్ అయ్యి స్టెప్పులు మర్చిపోయి ఒక లిఫ్ట్లో పడిపోయి ఇవి ఎక్కువ ఇది ఎక్కువ చెప్పు. అదేలే ఎక్కువ అది ఎగరేసి ఇలాగేసి ఇసుక ఇలా వచ్చి స్టార్టింగ్ ఎపిసోడే మీది, ఫస్ట్ ఎపిసోడే. ఆ ఎపిసోడ్తో స్టార్ట్ చేసి అంత బీభత్సంగా అర్జున్ నన్ను ఎత్తుకోలేకపోతున్నాడు. అంత వెయిట్ ఉన్నావా? అవును, పెరిగి అప్పుడు సంకేత్ నిన్ను కూడా ఎత్తుకొని ఇట్లా వేసి ఇట్లా అంటాడు. అవును కదా, నిన్ను అలాగే
అర్జున్ ఎత్తుకోలేకపోతున్నాడా? ఆహా. అయ్యో. పాపం ప్రొడక్షన్ ఫుడ్ బాగా పడినట్టుంది అర్జున్. పొట్టొచ్చింది అర్జున్. నో, ఐఎమ్ నాట్ బాడీ షేమింగ్, ఎందుకంటే నాకు కూడా పొట్టొచ్చింది కాబట్టి. ఓకే, డిస్క్లైమర్. మళ్ళీ దీని కింద కమెంట్లు వస్తాయి, బాడీ షేమ్ చేస్తున్నావు నువ్వు అని. నన్ను నేనే బాడీ షేమ్ చేసుకుంటున్నా, నాకు కూడా పొట్టొచ్చింది. ఓకే, సేఫ్గా. సేఫ్ కాదు, నిజంగా చెప్తున్నా, నేను వెయిట్ గెయిన్ అయ్యా. యష్మికి నీకు ఎలా పరిచయం సత్యం? నాకు యష్మి ఎప్పటి నుంచి 6-7 years నుంచి తెలుసు. కానీ మధ్యలో మీరు మాట్లాడుకోలేదు ఎందుకు అంటే ప్రతి రిలేషన్ నువ్వు కెమెరా ముందు చూపించుకోవాలని లేదు. నేను బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే ఫస్ట్ న్యూ ఇయర్ ఎవరితో చేసుకున్నా అనుకున్నారు? యష్మితో చేసుకున్నారు. ఆ ఫొటోస్ బయటకు వచ్చినాయా? నేను యష్మిని కలుస్తూనే ఉంటాను. కానీ ఈ మధ్య వస్తున్నాయి కదా ఫొటోస్ బాగా. ఈ మధ్య మేము ఫోటోలు దిగుతున్నాం, అప్పుడు కూడా దిగాము. అప్పుడు ఎట్లా నైట్ డ్రెస్లు వేసుకొని పిచ్చిమోహన్లాగా ఇంట్లో కూర్చున్న ఫోటోలు మేము అప్లోడ్ చేసుకోలేము కదా. అలా దిగు. అండ్ యష్మి ఇది వరకు బెంగళూరులో ఎక్కువ ఉండేది, సో మేము ఫోన్లో కాంటాక్ట్లో ఉండేవాళ్ళం. కానీ యష్మి నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్. నాకు నేను ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి యష్మి ఫ్రెండ్ నాకు. ఓకే. ఈ మధ్య ఏమైనా ఫ్రెండ్షిప్ మారడం అలా ఏమైనా ఏమైనా జంబులు కొత్త ఫ్రెండ్స్తో తిరగడం అలా? నేను అసలు ఎవరితోనూ మాట్లాడలేదు, ఎవరితోనూ తిరగట్లేదు. ఎందుకు? జస్ట్ ఫర్ చేంజ్. అంటే మై ఆరా ఇస్ గెటింగ్ డిస్టర్బ్డ్. అంటే నేను కెరియర్ మీద కన్నా పనుల మీద కన్నా ఫోకస్ వేరే వాటి మీద ఎక్కువ అవుతుందని చెప్పి బయట తిరగడాలు తిరగడం ఇవన్నీ ఎక్కువైపోతుంది. అంటే అది అలవాటు అయిపోవడం వల్ల ఇప్పుడు ఎవరికన్నా ఒక ఎంజాయ్మెంట్ అలవాటు అయిందంటే ఎంజాయ్మెంటే కావాలి, వర్క్ మీద సెకండరీ ఆప్షన్. నాకు వర్క్ సెకండరీ ఆప్షన్ వెళ్ళడం ఇష్టం లేదు. వర్క్ ఇస్ మై ప్రైమరీ, తర్వాత నువ్వు ఏదైనా చేసుకో. అంటే ఎందుకంటే స్టార్టింగ్లో గీతుతో ఎక్కువ కనిపించేదాన్ని, ఈ మధ్య గీతుతో కనిపించడం మానేసావు. ఎందుకంటే గీతు కూడా స్టోరీలు పెట్టేది. అవును, స్టోరీలు పెట్టేది వీళ్ళందరితో తిరిగి. అసలు గీతుతో కూడా తిరగడం మానేసావు. ఏంటి చేంజ్ చేసావా? ఫ్రెండ్స్ చేంజ్ అయితే చేయలేదు. అది చెప్తున్నాను కదా, ఎంజాయ్మెంట్ ఎక్కువైపోయింది. నేను కెరియర్ మీద ఓకేలే, ఆ మైండ్ సెట్ నాకే నచ్చట్లేదు. అండ్ గీతు చుట్టుపక్కల ఉండే వాళ్ళ ఎనర్జీ కొంచెం డిఫరెంట్గా ఉండడం వల్ల ఏమో నా పర్సనల్గా నాకు సెట్ అవ్వదు అనిపించింది. గీతు స్టిల్ మై గుడ్ ఫ్రెండ్, యూ టాక్, బట్ ఐఎమ్ నాట్ హ్యాంగింగ్ అవుట్ మచ్. అంత ఇన్వాల్వ్ అవ్వట్లేదు ఎక్కువ. ఓకే. ఎందుకంటే వెనకమాల వాళ్ళకి దే హ్యావ్ సంబడి, వాళ్ళు చూసుకున్న దానికి. నాకు నేను చూసుకోవాలి, నాతో పాటు నన్ను నమ్ముకొని ఇంకా 2 ఉన్నారు నాతో పాటు, మా మమ్మీ డాడీ. సో దిస్ ఇస్ ద టైం. ఈ ఏజ్లోనే ఏమైనా చేసుకుంటే, ఎందుకంటే ఏజ్ అయిపోయింది, ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఇండస్ట్రీలో ఎన్ని రోజులు ఉంటాను నాకు తెలియదు. సో ఇప్పుడు నా ఎంజాయ్మెంట్ కోసం నేను మా మమ్మీ డాడీని తక్కువ చూసుకోవడం నాకు నచ్చదు. నేను పని చేస్తేనే నాకు డబ్బులు వస్తాయి. సో ప్రదీప్తో చాలా షోస్ చేసావు, మళ్ళీ ఇప్పుడు షో. అంటే ఇంకొకటి, ప్రదీప్ షోలో నీకు ఒకసారి ఫేమ్ కూడా వచ్చింది, ప్రదీప్ షో కదా. మళ్ళీ ఇప్పుడు ప్రదీప్తో చేస్తున్నావు. అంటే ఎలా ఉంది? నాకెందుకు లాస్ట్ టైం శ్రీముఖి చేసినప్పుడు అంత హైప్ ఉందా అని అనిపిస్తుంది. ఏంటి అంటే మనకి శ్రీముఖి చూసి 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 అలవాటు అయిపోయింది. ఇప్పుడు అది శ్రీముఖియా ప్రదీప్ అని తీసి పక్కన పెట్టేస్తే శ్రీముఖిని చూసి అలవాటు అయిపోయింది. శ్రీముఖి ఏంటి మనకి ఈ పుల్లలు పెట్టడం ఇవన్నీ బాగా చేస్తుంది, నిజంగా బాగా చేస్తుంది. కంటెంట్ ఫ్లోలో తీసుకెళ్ళిపోద్ది శ్రీముఖి. ప్రదీప్ ఏంటి, ప్రదీప్ ఒక టైప్ ఆఫ్ జోనర్, నవ్విస్తాడు, ఒకళ్ళు హర్ట్ అవ్వకుండా చేస్తాడు. పుల్లలు పెట్టలే ఇప్పటివరకు నేను ఏ షోలో ప్రదీప్ అట్లా చేయడం చూడలేదు. సో ఈ షోలో చేస్తాడేమో చూడాలి. అది ఎందుకంటే అలవాటు అయింది మేబీ శ్రీముఖి. అండ్ ప్రదీప్ కూడా కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ వచ్చాడు. ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా అని? కొంచెం కనిపిస్తుంది కదా. అంటే అది తనలో డిఫరెన్స్ ఏం లేకపోవచ్చు, బట్ మనకి యాజ్ అన్ ఆడియన్స్గా నేను ప్రదీప్కి చాలా పెద్ద ఫ్యాన్ని. సో అప్పుడున్న ప్రదీప్ ఇప్పుడు కనిపించట్లేదే అని ఒక చిన్న డిసప్పాయింట్ ఉంది కదా. ఎందుకంటే నీకు ఫ్యాన్ అంటే మాత్రం తెలుసు కదా నాకు, నీ ఫ్యాన్స్ నువ్వు ఎలా ట్రీట్ చేస్తావు. ఇన్స్టాలో బ్లాగులు పెట్టుకునేదాకా తీసుకుని వస్తావు కాబట్టి ప్రదీప్ బ్లాగ్ చేయలే కదా. లేదు, ప్రదీప్ ఇస్ గుడ్ ఫ్రెండ్. జడ్జెస్ కోసం మాట్లాడితే సదా గారు అండ్ ఆల్రెడీ మీరు మన సూపర్ జోడీలో చేశారు కాబట్టి మన శ్రీదేవి గారు ఉన్నారు కాబట్టి, అసలు శ్రీదేవి గారిని ఎక్స్పెక్ట్ చేసావాను? అస్సలు లేదు. ఫస్ట్ ప్రోమో షూట్ లో శ్రీదేవి గారిని చూడగానే హాయ్ అనుకున్నా. ఆవిడ కూడా నువ్వు షో చేస్తున్నావా అని అడిగారు. చేస్తున్నా. సంగీత్ వచ్చాడా అని. సంగీత్ చేస్తున్నాడు కొరియోగ్రఫీ అనగా నీకా అన్నారు. కాదు వేరే కంటెస్టెంట్ చేస్తానంటే అయ్యో అన్నారు. జడ్జెస్ బాగుంది. శేఖర్ మాస్టర్ది అండ్ నీకు సదా గారిది ఎలా అనిపిస్తుంది? కొన్నిసార్లు వీళ్ళు జడ్జిమెంట్ బీబీ జోడీలో చూసుకుంటున్నారు. అట్లయితే ఫేవరెటిజం, లైక్ ఈ కంటెస్టెంట్ నచ్చితే వాళ్ళకి బాగా చెప్తుంటారు, పొగుడుతూ ఉంటారు. వేరే కంటెస్టెంట్ రాగానే కొంచెం మీద అది ఇప్పటి నుంచి కదా, 1 నుంచి చూస్తున్నాను. కాంట్రవర్సీ అవ్వలేదేంటా అని చూస్తున్నాను. అడిగేశాడు.
ఫస్ట్ నుంచి చూస్తాం ఉంటుంది. ఆ ఫేవరెటిజం అంటే వాళ్ళు రాగానే ఒక రియాక్షన్. వాళ్ళనే కాదు, అది హ్యూమన్, బేసిక్ హ్యూమన్ థింగ్ అది. ఇప్పుడు నాకు సపోజ్ నువ్వు తెలుసు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్లో నువ్వు వచ్చావు అనుకో, హే శివ అని అనడం ఆటోమేటిక్గా హ్యూమన్ నేచర్, అది వచ్చేస్తుంది. కానీ ఉందా లేదా? ఆబ్వియస్లీ అనిపిస్తుంది, మాకు అనిపిస్తుంది అమర్ విషయంలో. అమర్ విషయంలో అనిపిస్తుంది. అమర్కి చెయ్యి బాగోపోయినా ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు? ఒక హ్యాండ్ జేబులో పెట్టుకుంటున్నాడు, కానీ అది ఎన్ని రోజులు అంటే ప్రతి డాన్స్ ఫామ్ కి అది సెట్ అవ్వదు కదా. అది మేము ఎంత పాయింట్ అవుట్ చేద్దాం అనుకున్నా అది బేసిక్ హ్యూమానిటీ కింద అలా ఎలా అనగలుగుతాంలే, పాపం తను చెయ్యి బాగలేదు కదా. బట్ కాంపిటీషన్ వైజ్ వేరే వాళ్ళు అలా చూడట్లా. వేరే వాళ్ళు అలా చూడనప్పుడు నేను ఎందుకు అలా చూస్తున్నాను అన్న క్వశ్చన్ మార్క్ వస్తుంది, కానీ నేను చెప్పలేకపోతున్నాను అది. అరే పాపం నొప్పి ఉన్నా కూడా చేస్తున్నాడు అని. బట్ ఫ్యూచర్ లో అది మా కాంపిటీషన్ కానీ ఇబ్బంది అవుతుంది అనుకుంటే నేను ఆ పాయింట్ పెట్టక తప్పదు. ఇప్పుడు ఆ పాకెట్ లో చెయ్యి పెట్టేది అది నీడ్తో పెడుతున్నాడా? లేదు, హ్యాండ్ కదపకూడదని చెప్పి బయట పెట్టొచ్చు, కానీ పాకెట్ లో ఊరికే స్టైల్ కోసం పెడుతున్నాడు కదా. అన్ని స్టైల్స్ కి అది సెట్ అవ్వదు. అంటే క్లాప్స్ కొట్టినప్పుడు బాగానే ఉంటున్నాడు. అది క్వశ్చన్. క్లాప్స్ కొట్టినప్పుడు బాగానే ఉంటున్నాడు, నార్మల్గా ఏమన్నా చేసినప్పుడు కదుపుతున్నాడు. కానీ డాన్స్ లో మన బాడీ మన మాట విందు. డాన్స్కి వెళ్ళిపోమని ఫాట్ అన్నాడు అనుకోండి, మొత్తం ఎరిగిపోయింది అనుకున్నాం. అందుకని పెట్టుకుంటున్నాడేమో. బట్ అది అన్ని చూడాలి. నెక్స్ట్ మాది డాన్స్ ఆఫ్ ఇండియా. డాన్స్ ఆఫ్ ఇండియాలో యూ హ్యావ్ టు యూస్ బోత్ ఆఫ్ యువర్ హ్యాండ్స్. మరి ఏం జరుగుతుందో చూడాలి. కానీ మీరు ఇలాంటి ఇష్యూస్ వల్ల నువ్వు లాస్ట్ లోకి వచ్చావు కదా, ఫేస్ ఆఫ్ దాకా వచ్చావు. అది ఆ ఒక్క ఇష్యూ వల్లే కాదు, నా పార్ట్నర్ ప్రాబ్లం, మా ప్రాబ్లం కూడా ఉంది కాబట్టి మేము ఫేస్ ఆఫ్ వచ్చాము. సో ఈక్వల్ గా ఎనర్జీ ఈజ్ ఇంపార్టెంట్. సో అర్జున్ ఎనర్జీ డ్రాప్ అవ్వడం వల్ల, అండ్ వాళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన నుంచి డాన్స్ అని. మేము డాన్స్ చేయాలి, మొత్తం కాన్సెప్ట్ బేస్ మీద వెళ్ళాం. ఫస్ట్ 2 ఎపిసోడ్సే కదా, ఎందుకంటే లైక్ నేను సూపర్ జోడీలో చూసినప్పుడు మేమే విన్నర్ అనుకునే ఆ పాజిటివిటీని దాన్ని నువ్వు ఉంచుకుంటేదాన్ని. బీబీ జోడీలో నడితే అంత సీన్ లేదు, మానస్ అని నేను వింటున్నా. ఎందుకంటే అంటే నీకనే కాదు, జెన్యున్గా చెప్పాలంటే ఆడియన్స్ కూడా అదే అనుకుంటున్నారు, మానస సృష్టి విన్నర్. నేను చెప్తాను, సూపర్ జోడీలో నాకు కాన్ఫిడెన్స్ ఎందుకు వచ్చిందంటే సగం కాన్ఫిడెన్స్ నా పార్ట్నర్ వల్ల వచ్చింది. జోడీ ఇద్దరు వేస్తేనే ప్రాపర్ డాన్స్ వస్తుంది. సృష్టి ఆల్రెడీ తెలిసిందే, ఆమె కొరియోగ్రాఫర్. మానస్ ఉన్న వాళ్ళందరిలో ఆర్టిస్ట్ లో ఒక స్వాగ్, బాడీ లాంగ్వేజ్, ఎంత హెవీ డాన్స్ అయినా ప్రాపర్ గా చేయగలుగుతాడు. సో ఇద్దరు కాంబినేషన్ ఉంటే ఆబ్వియస్లీ హిట్ అవుతుంది. కానీ ఎందుకంటే లాస్ట్ టైం మన ఫైమాకి సూర్యకి అసలు డాన్స్ రాదు. ఫైమాకి వచ్చి సూర్యకి అసలు రాదు, బాడీ కూడా ఊపలేడు. విన్నర్స్ అయ్యారబ్బా. అదే చెప్తున్నాను, లాస్ట్ టైం బీబీ జోడీలో కొరియోగ్రాఫర్ పార్ట్నర్ గా లేరు. నువ్వు సూపర్ జోడీలో చూసుకున్నట్టయితే నాకు సంకేత్, కృష్ణ మాస్టర్ కి తనుజ. ఇప్పుడు నాకు సంకేత్ కి ఎందుకు వచ్చింది, తనుజ కృష్ణ మాస్టర్ కి ఎందుకు రాలేదు? తనుజ అంత లెవెల్లో చేయలేకపోయింది. సో ఇద్దరి మీద ఉండిద్ది. కొరియోగ్రాఫర్ ఇచ్చినంత మాత్రాన విన్నర్ అవుతారని లేదు, ఇద్దరిలో ఉండాలి. ఆ కెపాసిటీ, ఆ క్యాపబిలిటీ మానస్లో కనిపించింది కాబట్టి నేనే వాళ్ళకు కూడా చెప్పేసారు, ఈ సీజన్ నువ్వే గెలుస్తావు మానస్ అని. రియాలిటీ రూమ్ ఏంటి? నేనే ఓపెన్ చేసా రియాలిటీ రూమ్. అదృష్టం కూడా నాకే. అవును. అంటే స్టేజ్ మీద నువ్వేమైనా చెప్పలేకపోతున్నావు, లేదంటే జడ్జెస్ కి ఆబ్వియస్లీ జడ్జెస్ మొహం మీద మనం ఏం చెప్పలేకపోవచ్చు కొన్ని అది నువ్వు ఎక్స్ప్రెస్ చేసుకోవాలనుకున్నప్పుడు రియాలిటీ రూమ్ లోకి వెళ్ళి మొత్తం చెప్పచ్చు. అది వెళ్ళి టెలికాస్ట్ చేస్తారు. అప్పుడు జడ్జెస్ చూసి నెక్స్ట్ ఎపిసోడ్ లో మాకు చేస్తారు. చెప్పావా? ఫస్ట్ నేను ఓపెన్ చేసా. ఏం చెప్పు దేనికి అంటే 6 ఇచ్చేంత పర్ఫార్మెన్స్ కాదు మాది. స్ట్రాటజీస్ ప్లే చేస్తున్నారంటే అది ఫస్ట్ ఎపిసోడ్ లోనే ప్లే చేస్తారని ఎక్స్పెక్ట్ చేయాల. మనకు తెలియని స్ట్రాటజీ. శేఖర్ మాస్టర్ కూడా అన్నాడు, అమ్మో సత్య బ్రెయిన్ అమ్మో అని. సార్ నేను వాడాలనుకోవట్లేదు సార్, డాన్స్ లో బ్రెయిన్ వాడాను సార్, గేమ్ షోలో అయితే వాడతాను. చూడడానికి క్యూట్ ఉంటావు కానీ మిగతా టైంలో మాత్రం ఫుల్ వాడుతూ బుర్ర ఎక్కడ వాడాలో. నేను ఫస్ట్ ఎపిసోడ్ లో కూడా ఒకటే అన్నా, డిజర్వింగ్ క్యాండిడేట్స్ అంటే ఇప్పుడు నేను తక్కువ వస్తున్నాను కాబట్టి డిజర్వింగ్ క్యాండిడేట్స్ కి తీసుకెళ్లి నేను 6, 7 ఇవ్వను. నేను తక్కువ వచ్చినా పర్లేదు, బట్ డిజర్వింగ్ క్యాండిడేట్స్ కి ఎప్పుడు అన్యాయం జరగద్దు అనేది నా సింపుల్ ఫండా. నేను సూపర్ జోడీ అప్పుడు కూడా అదే చెప్పా, నేను చేయకపోతే నేను తీసేయండి, నేను చేసినా కూడా తీసేస్తే మాత్రం నేను ఊరుకోను. నేను నా గురించి ఎట్లా ఆలోచించుకున్నప్పుడు పక్కన వాళ్ళ గురించి కూడా అదే ఆలోచిస్తాను. ఒకవేళ ఎలిమినేట్ అయిపోతే సత్య నీ రియాక్షన్ అదేంటి? ఇంకేం చేస్తాను, ఏడుస్తానా? ఉండదా బాధ ఉండదా? ఎలిమినేట్ అయింది దేనికి, మేము సరిగా చేయలేదు కాబట్టి, వీఆర్ నాట్ డిజర్వ్ టు బీ దేర్ కాబట్టి, మాకన్నా డిజర్వ్ పీపుల్ ఇంకొకరు ఉన్నారు కాబట్టి ఓకే. కానీ నేను డిజర్వ్డ్ అయ్యి ఉండి నాకన్నా సరిగ్గా చేయని వాళ్ళు
షోలో ఉండి మమ్మల్ని ఎలిమినేట్ చేస్తే మాత్రం నేను ఊరుకోకు. క్వశ్చన్ చేస్తాను మళ్ళీ నా ఇంటర్వ్యూలోకి వచ్చి ఫైటే, డైరెక్ట్ ఫైట్. పవర్ అస్త్రాస్ దీనివల్ల మైనస్ ఉంటుంది కదా. చాలా ఉంది. నేను అర్జున్కి క్లియర్గా చెప్పా తెలుసా, అర్జున్ గెలవాలి అంటే 3 minutes ఇలా ఉంచి అర్జున్ కప్స్ పెడతా అంటే అమ్మో నాకు చేతుల నొప్పులు వస్తాయి అన్నాడు. ఎంత మంచి పవర్ అస్త్రా తెలుసా, అది పోయింది. మీకు ఇప్పుడు పవర్ అస్త్రా లేదు కదా. పవర్ అస్త్రా కామెడీ ఏంటంటే మాకు, అమర్కి, మానస్కి, ఇంకెవరికి లేదు. విశ్వ వాళ్ళకి ఉంది, వాళ్ళకి ఉంది, చైతు వాళ్ళకి ఉంది, పింకీ వాళ్ళకి లేదు, భాను ధనరాజ్ మా నలుగురికి లేదు, డాన్సర్స్కే లేదు. కానీ దానివల్ల ఎలిమినేట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి బాగా వేసినా కూడా. అప్పుడు నీకు అక్కడ కూడా అది మా చేతులారా మేము పోగొట్టుకున్నాం కదా. పవర్ అస్త్రం ఎందుకు రాలేదు, మేము గెలవలేదు కాబట్టి రాలేదు. సో అది మా ఫాల్ట్. అది అందుకే నీకు 90 seconds లో ప్రూవ్ చేసుకోవాలి. బేబీ జోడీ విషయాలన్నీ అయిపోతే బిగ్ బాస్ విషయం తప్పు చేశానని అనుకుంటున్నావా బిగ్ బాస్కి వెళ్ళి? నో. ఏంటి సీజన్ హిట్ అవ్వలే కదా, మళ్ళీ వస్తే ఛాన్స్. సీజన్ హిట్టా లేదా తీసి పక్కన పెట్టేస్తే నేను అక్కడ వెళ్ళి జెన్యూన్ గా ఉన్నాను, అది హ్యాపీ. దేనికి వెళ్ళానో అది నేను సాటిస్ఫై అయ్యాను కాబట్టి నాకు. అంటే బిగ్ బాస్ లో మళ్ళీ ఆఫర్ వస్తే వెళ్తా అంటే ఫస్ట్ టైం నాకు తెలియదు కదా, లోపలికి వెళ్ళాక యాక్ట్ చేస్తారు జనాలని. పిచ్చిదానిలాగా నమ్మేసాను అందరినీ. ఇస్తారు అబ్బాయి యాక్ట్ చేస్తున్నారా తెలీదా, పోస్ట్ కదా. యా వెళ్తా. లైఫ్ మారిందా నీకు ఆఫ్టర్ బిగ్ బాస్, బిఫోర్ బిగ్ బాస్? ఏం మారింది, ఏం చేంజెస్ ఉన్నాయి? అంటే సేమ్ అప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, ఇప్పుడు అలానే ఉన్నావు? అప్పుడు ఎంత సేమ్ ఉంది? రేంజ్ ఆఫ్ ఆడియన్స్ మారారు. అంటే ఇప్పుడు సీరియల్ చూసే సెట్ ఆఫ్ ఆడియన్స్ సీరియల్ ఆడియన్స్ అంటే ఉంటారు, ఫ్యామిలీ ఆడియన్స్. బట్ శ్రీ సత్య అనే ఒక అమ్మాయి గురించి ఎక్కువ తెలిసింది బిగ్ బాస్ తర్వాత. కానీ నీకు దానివల్ల ఏం యూజ్? ఇప్పుడు సినిమాలకు వెళ్ళావు అనుకో, బిగ్ బాస్ ప్రొఫైల్ అని పక్కన పడేస్తున్నారు. అవును యాక్చువల్లీ కదా, నువ్వు ఫేస్ చేసావు అది? బిగ్ బాస్ ప్రొఫైల్ అని ఎప్పుడు పక్కన పడేది. ఈ అమ్మాయి ఎక్కువ తెల్లగా ఉందని చెప్పి పక్కన పెట్టాను. హీరోయిన్ డామినేట్ చేస్తావని నల్ల పెయింట్ వేయచ్చుగా. అంటే వాళ్ళు నిజంగా ఒకరిని పెట్టుకోవాలి అని అనుకుంటే అది బిగ్ బాస్ ఫేమా, సీరియల్ ఫేమా, లేదా ఫ్రెషరా అని ఏం చూసుకోరు. ఒకవేళ వాళ్ళు మేము హర్ట్ అవుతాము అని చెప్పి అలా చెప్తారేమో తెలియదేమో, బట్ నిజంగా ఒక పర్సన్ని పెట్టుకోవాలనుకుంటే ఇవేమీ రావు అనేది వాట్ ఐ ఫీల్. అంటే లైక్ మరి అట్లా అనుకుంటే నేను వద్దులే ఇప్పుడు దాని గురించి. చెప్పు ఏం లేదు, చెప్పు. నువ్వు ఇలా మధ్యలో ఎపిసోడ్ నాకు ఆగదు. చెప్పే. నేను అదే ఒక సినిమా చేశాను, అది మొత్తం వేరే రీషూట్ చేశారు. మరి నేను అదే బిగ్ బాస్ బీబీ జోడీలో చూసి నన్ను తీసుకున్నారు. పెద్ద ప్రొడక్షన్ వస్తాయి కదా. పెళ్లి నీ పెళ్లిలో భారత్ లేదు, సెకండ్ హాఫ్ మొత్తం నాది ఉండే, బట్ స్టోరీ మళ్ళీ రీషూట్ చేసిండే. ఫస్ట్ తీసిన సినిమాలో సెకండ్ హాఫ్ మొత్తం నాది. దాని తర్వాత మళ్ళీ జరిగింది అలాంటి సిచ్యువేషన్ ఏదైనా సినిమా? నేను సినిమా అప్పటి నుంచి లైట్ తీసుకున్నాను. అవునా? అంటే వస్తే చేసుకుందాము, దాని మీద ఎక్కువ అంటే నేను దానివల్ల చాలా బాధపడ్డా. యూజువలీ నేను ఎలాంటి పర్సన్ అంటే ఫస్ట్ నెగిటివ్ అనేసుకుంటా, తర్వాత పాజిటివ్ అయింది అనుకోండి, ఓ వా పాజిటివ్ అయింది అనుకుంటా. నెగిటివ్ అయింది ఆల్రెడీ నేను అనుకున్నాను కదా, ఎందుకు నువ్వు ఫీల్ అవుతున్నావు అనుకుని చెప్పుకుంటా నేను. సో ఫస్ట్ నేను నెగిటివ్ అనేసుకుంటా, కానీ అప్పుడు నేను నెగిటివ్ అనుకోలేదు. సో నేను దానికి హర్ట్ అయ్యా. సో నా లైఫ్లో నేను అది ఒకటి పెట్టుకున్నా, ఈ పని అవ్వదులే, నువ్వు ట్రై చేయి, కానీ అవ్వదు. అయిందనుకో హ్యాపీ, అవ్వలేదనుకో నువ్వు ఆల్రెడీ అనుకున్నావు కదా, సర్లే వేరే దానికి వెళ్దాము, ఆ మైండ్ సెట్ నాది. అంజలి యొక్క వాళ్ళ పాపతో నువ్వు ఎక్కువ హ్యాంగ్ అవుతూ ఉంటావు, ఫోటో షూట్స్ అవన్నీ. ఎందుకు? నార్మల్గా రీజన్? నాకు యూజువల్లీ పిల్లలు అంటే చాలా ఇష్టం. అది అంజలి యొక్క పాపనే కాదు, నాకు నార్మల్ గా రోడ్ మీద ఏ పిల్లలు కనిపించినా కూడా వెళ్ళిపోతాను నేను. యాక్చువల్లీ అంజలి పాప చాలా క్యూట్ ఉంటుంది కదా. చాలా. నాకు దానికి బాండింగ్ ఎలా వచ్చిందో తెలియదు, కానీ చాలా ఎక్కువ బాండింగ్ ఉంది మా ఇద్దరికి. తెలియదు దానికి నేను ఎందుకంటే ఇష్టమో తెలీదు, చాలా పొసెసివ్. అది నేను ఒక అబ్బాయి పక్కన కూర్చున్నా కూడా ఎందుకు కూర్చున్నావు వెనక్కి అనిద్ది, అన్నయ్య అని పిలువనిద్ది. అన్నయ్య అని పిలవాలి నేను అబ్బాయిని అంటది, కానీ నోరారా పిలుస్తుంది మామీ అని. అంటే నార్మల్గా బేసిక్ డిజైనింగ్ కోసం మేము వెళ్ళి మాట్లాడి. యూజువలీ అంజలి అక్క కూడా గీతు వల్లే పరిచయం అయింది ఫస్ట్. నేను అప్పుడు కూడా పాపని చూడలా, ఫస్ట్ దానికి అంజలి అక్క అడగడం వల్ల కుక్క పిల్లని గిఫ్ట్ ఇచ్చా. ఆ తర్వాత అంజలి అక్క అడిగింది ఒక ఫోటోషూట్ చేద్దామా మా బుడిదాంతో అని. అదే ఫస్ట్ టైం మేము ఫోటోషూట్ లో కలవడం, నేను దాన్ని 2 years బ్యాక్. ఫోటోషూట్స్ ఆర్ జస్ట్ టైం పాస్ మాకు.
ఊరికే ఉన్నాయి కాబట్టి చేస్తున్నాం కానీ ఇట్ ఇస్ మోర్ దెన్ దట్. వర్క్ విషయంగా వీఆర్ నాట్ క్లోజ్ అట్ ఆల్. ఓకే. ఇంకా ఫ్యామిలీ అయిపోయాం. ఆవిడ మా డాడీకి ఒక పెద్ద కూతురు, దీనికి నేను మామీ. సో వర్క్ కన్నా వీఆర్ బియాండ్ దట్. సత్యకి నెగిటివ్ కామెంట్స్ రావడానికి కారణం ఏంటి? పిఆర్ ఆ? పిఆర్లో ఎందుకు అంటే సపరేట్ ఎవరైనా పెట్టించడం అదా? ఈ మధ్యకాలంలో అయితే ఎవరికి డబ్బులు ఇచ్చి పెట్టించారో కూడా నాకు తెలుసు. అవునా? ఏం పెట్టించారు? అదే నేను వేరే కంటెస్టెంట్ కి సపోర్ట్ అచ్చా అచ్చా, అదా అదా, ఓకే ఓకే. దాని తర్వాత నెగిటివ్ కామెంట్స్ ఏవొస్తాయి యూజువలీ. ఒకటి ఏంటి అంటే మరి అది నాకనే కాదు ఏ ఒక ఫీమేల్ ఆర్టిస్ట్ కన్నా జరుగుతుంది. ఒక 2-3 ప్రాజెక్ట్స్ ఒక పర్సన్తో చేస్తే అఫేర్ ఉంది అని చెప్తారు. అవును, దాట్స్ రాంగ్. నో, మరి వచ్చి చూడలేదు కదా. అది మేమంటే పిచ్చి లైట్ తీసుకుంటాం కానీ ఫ్యామిలీ చూస్తే వాళ్ళు నా గురించి మా పేరెంట్స్కి తెలుసు కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళా మా నాన్నని తీసుకొస్తాను, తెలుసు కాబట్టి వాళ్ళు పట్టించుకోరు. బట్ వేరే వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి కదా. ఈ మధ్య సోషల్ మీడియా ట్రోలింగ్, హెల్దీ వే ఆఫ్ ట్రోలింగ్ ఇస్ ఫైన్. కెరియర్ని కాదు, మెంటలీ డిస్టర్బ్ చేస్తే అది రాంగ్. అంటే ఇప్పుడు ఒకరిని నువ్వు బూతులు మాట్లాడి దాంట్లో నీకు ఆనందం వస్తుందంటే దాన్ని పైశాచికత్వం అంటారండి. పైశాచికత్వం తెలుగు మాట్లాడుతుంది, అది నేను షాక్ అయ్యా. ఇదేంటి అంత మాట్లాడింది? సో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని వితౌట్ నేమ్, వితౌట్ అ ఫేస్, వెరీ ఈజీ యాక్సెస్ అయిపోయింది ఫేక్ అకౌంట్స్. నువ్వు ఒక యాక్ట్రెస్ కదా, శివాజీ గారు మాటలకి నీ రియాక్షన్ ఏంటబ్బా నార్మల్గా విన్నప్పుడు? ఆయన అన్న కాంటెక్స్ట్ తప్పు కాదు కానీ అన్న కొన్ని పదాలు ఏదైతే వాడారో అది ఎవ్రీబడి హ్యాస్ ఒపీనియన్. ఇప్పుడు ఒకరిని ఇలాగ డ్రెస్ చేసుకొని చెప్పాల్సిన అవసరం లేదు, ఒకరిని ఇలా డ్రెస్ చేసుకోవద్దు చెప్పాల్సిన అవసరం లేదు. నీకు నచ్చుతుంది అలాగో ఎవరైనా అబ్బాయి వచ్చి నేను ఎవరైనా నాకు చెప్తే నేను తీసుకుంటాను కానీ నేను ఏం చేయాలో చేస్తాను. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఎవర్ ఐ వాంట్ టు ఐ డూ. బట్ ఒకళ్ళు వచ్చి రెస్పెక్ట్ఫుల్గా నాకు చెప్పారు అంటే రెస్పెక్ట్ఫుల్గా చెప్తే నేను తీసుకుంటాను. డిస్రెస్పెక్ట్ చేస్తే నాకు చూసి అని వెళ్ళిపోతా తప్ప ఎవరి ఒపీనియన్. డ్రెస్సింగ్ మీద కామెంట్ చేస్తే నీకు ఓకేనా? అంటే నార్మల్గా నీ డ్రెస్ ఎలా ఉంది ఏంటి అలా చిన్న వేసుకుంటున్నావు ఏంటి పెద్ద అని నార్మల్గా నేను ఎప్పుడు చిన్న వేసుకోవడం చూడలేదులే. జస్ట్ నేను స్లీవ్లెస్ వేసుకుంటేనే తిడతారు అందరూ. అంటే అందం ఎందుకు బయట పెట్టడం అని